వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ పై మండిపడిన ఎమ్మెల్యే చిరుమర్తి. లిక్కర్ ప్రాజెక్టులపై కమిషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న కేసీఆర్. మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆరోపణ. లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? బోడుప్పల్ కార్పొరేషన్ కాలనీ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఉన్నతోద్యోగిగా అక్రమంగా వేల కోట్లు సంపాదించిన చరిత్ర ప్రవీణ్ కుమార్దేనని ఆరోపించారు. రాజకీయ మనుగడ కోసమే దళిత యువకులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు అనుభవిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకున్న ఆయన అని వ్యాఖ్యానించారు. తన పైన తుంగతుర్తి ఎమ్మెల్యే పైన నిరాధారమైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తమపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. తమపై అనవసర నిందలు వేసినందుకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తాను అక్రమ సంపాదన చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఆలోచించి మాట్లాడాలి. ఏది పడ్డది మాట్లాడితే గాలికి వదిలేస్తే నా పేద పిల్లలకు అన్నం పెట్టే కాడ కూడా కమిషన్ కొట్టేసి దుర్మార్గుడు నువ్వు. ఇక నువ్వు నీతులు చెప్పి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు పిచ్చోరు కాదు. బిఎస్ పార్టీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు గత సంవత్సరం కంటే ముందు కేసీఆర్ గారి దగ్గరనే 8 సంవత్సరాలు పనిచేసినాడు. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాలను తీసుకొచ్చి ఒక నమ్మకంగా కోట్ల రూపాయలు ఇచ్చి బడ్జెట్ పెట్టి పేద విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమం చేస్తే అది నేనే చేశానని చెప్పుకుంటాడు, గొప్పలు చెప్పుకుంటాడు. ప్రభుత్వంలో పార్ట్గా ఒక ఉద్యోగ రీత్యా నీ ధర్మంగా పనిచేసినావు. ఈరోజు రిజర్వేషన్ అనేది కూడా మీరు అనుభవించారు. ఉద్యోగరీత్యా మీ భార్య రిజర్వేషన్ అనుభవిస్తుంది, నీ కుటుంబంలో 2 రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తమ్ములు చాలామంది ఉన్నారు, అలాగే రిజర్వేషన్ అవకాశం దొరకకపోయాయి. ఈరోజు రాజకీయ రిజర్వేషన్ కూడా మీరే అనుభవిస్తున్నారు. బీఆర్ సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగాలను వచ్చి రాజకీయాలకు వచ్చి ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి బహుజన రాజ్యం చెప్పాలని చెప్పిన వాళ్ళేమో ఉత్తరప్రదేశ్లో ఏమో మూలపడ్డది ఆ పార్టీ. అక్కడ ఈయనేదో దేశంలో ఏదో ఉద్ధరిస్తా చెప్తా అని చెప్పి ఇవాళ ఇప్పుడిప్పుడే మా దళిత సోదరులు అందరూ ఉద్యోగాలు చేసో, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసో, లేకపోతే ఏదో తెలివితేడుతో 10 రూపాయలు సంపాదించుకుని తెలివిగా బతుంటే ఇక బహుజన రాజ్యం చేస్తా అని చెప్పి లేచి వచ్చి మరి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద చేసే పరిస్థితి చేస్తున్నాడు. అంతేకాకుండా నిన్న మా మీద ఒక ఆరోపణ చేశాను. గాదర్ కిషోర్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఇటు నగరకాయల ఎమ్మెల్యే నేను ముగ్గురం కలిసి 3,500 కోట్ల రూపాయలు సంపాదించినామంట. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లిక్కర్ ప్రాజెక్టులపై కమిషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం కోట్ మర్పల్లిలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను నానా హింసలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడు ప్రజలు చూడలేదని వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ను గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలన విధానం, అదేవిధంగా కేసీఆర్ చేస్తున్న పరిపాలన గురించి చర్చ చేసి ఇంటింటికి విషయాలు చెప్పి రేపు రాబోయే ఎన్నికల లోపల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మీరందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగులు చేస్తూ ఉన్నాం. దీంట్లో అతి ముఖ్యంగా ఏంటంటే పోల్ బూత్ అధ్యక్షులను ఏర్పాటు చేసినాం. పోలింగ్ బూత్ అధ్యక్షులను మోడీ గారు నిర్ణయం చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు ఈరోజు మోడీ గారి ప్రతినిధులు. మోడీ గారు చాలా సందర్భాల లోపల బూత్ గెలిస్తే దేశమే గెలుస్తామని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఇందులో వీళ్ళకు బాధ్యత చేసి ఆ బూత్లో మనం గెలిచేటట్లు, ఆ బూత్లో మన కోట్లు వాడేటట్లు చేయాలనేది దీని యొక్క లక్ష్యం. కాబట్టి దీంట్లో అతి ముఖ్యంగా గడిచిన 9 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ చేస్తున్న అరాచక పరిపాలన, తర్వాత అభద్రత, ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరికి కూడా భద్రత లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తున్న దేశ రక్షణ కొరకు, దేశ భవిష్యత్తు కొరకు, దేశ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారిని
అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఏమి ఇస్తున్నారు అనే విషయాలు కూడా ఈరోజు బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామాలలో ఉన్న వీధి దీపాలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ ఫండ్స్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయనను పక్కకు జరపాలంటే అది దగ్గర మన ఉన్న ఆయుధం ఏదైతుందో, మన దగ్గర ఏ ఆయుధం ఉన్నదో అది కేవలము ఓటు. మనం ఏదో రాళ్లతోని కొట్టినంత మాత్రాన కేసీఆర్ పక్కకు పోడు, కానీ ఓటుతోని కొట్టనీకే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారు దేశంలో ఎట్లయితే మంచి పరిపాలన చేస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన రావాలని చెప్పేసి ప్రజలను అందరినీ కూడా ప్రోగ్రాం చేసేటందుకు కొరకు, వాళ్ళని అందరినీ కూడా సమాయత్తం చేసేటందుకు కొరకు ఈరోజు ఈ మీటింగులు జరుపుకుంటా ఉన్నాం. బోడుప్పల్లో 350 ఎకరాల్లో వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నారని, ఆయా ప్రభుత్వాలు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాయని, ఇప్పుడు ఆ భూములు వక్ఫ్ భూములు అంటూ ఖాళీ చేయాలని ఆదేశించడం ఎంతవరకు సమంజసమని మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం 2020లో వక్ఫ్ భూములు అంటూ క్రమ విక్రయాలు నిలిపివేసిందని అన్నారు. అన్ని రకాల ట్యాక్స్లు కట్టించుకొని ఇప్పుడు వక్ఫ్ భూములు అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంచి మనసుతో ఆలోచించాలని, ప్రత్యేక చట్టం తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇల్లు కట్టుకునే అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు కట్టుకోకపోదురు కదా, అది బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే ఇల్లు కట్టుకోకపోదురు కదా. వీళ్ళు ఎక్కడ పోవాలి? ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. దీని ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సార్ మీరు మొత్తము ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాళ్ళు, అనేక మంది ప్రజల యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీరు బేరీజు వేసుకోవాలి. ఇలా ఒక బోడుప్పల్లో 7,000 కుటుంబాలు రోడ్డున పడి, రేపు ఇంకా తెలంగాణ వ్యాప్తంగా అనేక కుటుంబాలు రోడ్డున పడితే మరి క్షేమం కాదు, ప్రభుత్వానికి మంచి పేరు రాదు. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఏదైతే 99% కవర్ అయ్యి ఇండ్లు ఉండి మరి ట్యాక్సులు కట్టి అన్ని రకాలు కడుతున్న వాళ్లకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురండి. మీరు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మీరు సరే వాళ్ళకు ఒక తెలియక కొండరేమో మరి మీరు అందరూ కూడా అమ్మిర్రు కాబట్టి వాళ్ళకు ఏదో మినిమం ఒక రేటు చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. రెగ్యులరైజ్ చేసి మరి ప్రభుత్వము వాళ్ళని ఆదుకోవాలి. అన్ని కబ్జాలు ఎవరు చేయలేదు, అవి చెప్పే దొంగతనంగా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినవి కావు, ఖరీదు చేసి పాపం పైసా కూడబెట్టి రూపాయలు తమ జీవితం మొత్తం సంపాదిస్తే ఆ ఒక్క ఇల్లు మిగిలింది, ఒక ప్లాట్ మిగిలింది. ఆ ఒక్క ప్లాట్ ఇవ్వలేదు కాదంటే వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి? చాలామంది పేదలు మధ్యతరగతి వాళ్ళే. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నోళ్ళంతా బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, కోకాపేటలో, గచ్చిబౌల్లో ఉంటారు. అక్కడ అంత దూరము 15-20 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు, మిడిల్ క్లాస్, లోయర్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు. ఇలా వాళ్ళ స్థలాలను నువ్వు గుంజుకుంటే మరి ప్రభుత్వానికి మంచి పేరు రాదు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాలలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కొనసాగింది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజున ఆంధ్రప్రదేశ్లోని తాడపల్లిగూడెం వేదపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో విశాఖపట్నం పుడిపెద్ది సాయి శర్మ సిద్ధాంతి బ్రహ్మత్వంలో 16 మంది పండితులు ఉపాసకులతో దేవతా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యాశంకర భారతీ స్వామి, సంస్కృతాంధ్ర పండితుడు అష్టావధాని ముత్యంపేట గౌరీశంకర్ శర్మ ప్రజలకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠ నిర్వాహకులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న అభిషేకం చేసుకోకపోతే వేసుకోవచ్చు. ఏమా దీక్షాలంబరు అందరూ కూడా ఇలా ఈ పక్కన అంతా వరుసగా నుంచోండి, లేదంటే కూర్చోండి. కమిటీ కూడా అందరూ రావాలి. అందరూ కూడా
నిర్మించినటువంటి శ్రీ హరిహర సుత హరిహర సమేతమైనటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క పంచాయతన క్షేత్రంలో కార్యక్రమం నిన్నటి రోజు పాంచరాత్ర దీక్షా విధానంగా ప్రారంభం చేసుకుని ప్రతిష్టాపన కార్యక్రమంలో ఈరోజు రెండవ రోజుగా మన పొట్యాల గ్రామదేవత అయినటువంటి పోచమ్మ తల్లి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం గ్రామ ముత్తైదులు అందరి చేత కూడా బోనాలు మహానైవేద్యంగా సమర్పించుకుని అదేవిధంగా ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమంలో శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతి స్వామివారు మన గ్రామానికి రావడం వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని వారి యొక్క ఆశీస్సులని కూడా మన గ్రామస్తులందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా వారితో పాటుగా విశేషమైనటువంటి సహస్రావధానులు అష్టావధానులు అయినటువంటి ముత్యంపేట గౌరీ శంకర శాస్త్రి గారు కూడా వారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామస్తులందరికీ కూడా వారి ఉపన్యాస రూపంలో అందించడం జరిగింది. మరి ఈ రోజు నాడు భాను సప్తమి అంటే సప్తమి తిథి ఆదివారం ఈ రెండు రోజు కూడా కలిసి రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ పర్వదినం మనం చేసే ప్రతిష్టలో రావడం మన యొక్క గ్రామం మన యొక్క కమిటీ సభ్యుల భక్తుల యొక్క విశేషమైనటువంటి అదృష్టం. ఇది విశేషమైనటువంటి తిథి నాడు సూర్యనారాయణ స్వామి వారి ప్రీతికరంగా విశేషమైనటువంటి ప్రస్థానంతో సూర్యనారాయణ స్వామి వారి భూప్రస్థాన సూర్యనారాయణ యంత్రానికి ఈరోజు విశేష రీతిలో పూజా కార్యక్రమాలు మన యొక్క దీక్షాధారుల చేత సాయంకాల సమయంలో నిర్వహించబడతాయి. పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడి సన్నిధానంలో నిత్యం ఉచిత భోజన వసతి కల్పిస్తున్న గురూజీ అన్నదాన క్షేత్రంలో తన తల్లి దివంగత కన్నూరి సౌందర్యమ్మ జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా రామగుండం 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ అన్నదానం నిర్వహించారు. రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర కమిటీ చైర్మన్ గా 27 ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ గురూజీ అన్నదాన క్షేత్రంలో తమ అమ్మ జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో లీగల్ అడ్వైజర్గా మహేష్ గోపాల్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా బి నాగేందర్ నియమితులయ్యారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ ఆనంద్ సహకారంతో వీరిని నియమించారు. హైదరాబాద్ రామ్నగర్ డివిజన్లో జరిగిన ఒక కార్యక్రమంలో లీగల్ ప్యానెల్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంతా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. కొంచెం దగ్గర సర్టిఫికేట్స్ ఇస్తాను. నెక్స్ట్ రైట్
నేను ఒక్క ఫోటో తీయండి, నాకు లెటర్ ఇస్తున్నాను. ఇద్దరు మంచిగా. Thank you, Mr. Anand Garu, for giving me this opportunity to join his what is it called, National Forum for Human Rights. I am very enthusiastic to join this also, and this is my new venture to join, since I work with various ministers in same state, AP state, not in other states, but in the same state, with doing justice to downtrodden people. Whenever ministers ask me to join, I used to join them, and I have retired on 2010. Afterwards, I joined with this Dattatreya Garu from 2014, and now I am doing here honorary, and I have recommended Mr. Anand to give opportunity to our Baba Garu. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా 18 రాష్ట్రాల్లో హక్కుల కోసం పోరాడుతూ హక్కుల ఫలాలు ప్రతి పేద కుటుంబానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. ఈరోజు మన హర్యానా గవర్నర్ గారి చేతుల మీదుగా మహేష్ గోపాల్ గారు సూపరింటెండెంట్ ఆర్టీసీగా చేశారు. అదేవిధంగా దాదాపు 12 రాష్ట్రాల మినిస్టర్స్ దగ్గర వివిధ శాఖల్లో అనుభవం గల వ్యక్తి. అటువంటి వ్యక్తి మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడము ఆర్గనైజేషన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేవిధంగా నాగేందర్ గారు మన అనంతపూర్ నుంచి, వారు కూడా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా సంస్థకు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్లో ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వేద పాఠశాలలు, అనాథాశ్రమాలు, పేద కుటుంబాలకు 2200 కేజీల బియ్యం పంపిణీ చేశారు. డాక్టర్ రమణ సహకారంతో శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఉచిత వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుజాత, రామ, రాఘవేందర్, భరత్, దీప్తి, శైలజ, అన్నపూర్ణ, పద్మిని తదితరులు పాల్గొన్నారు. బియ్యం పంపిణీ పథకంలో ఈరోజు 2200 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఒక గొప్ప భగవత్ అనుగ్రహంగా మేము మల్లికార్జున నగర్ని అడాప్ట్ చేసుకొని వారికి బ్లాంకెట్స్, బియ్యము, బకెట్లు, అది కాక 50 నుంచి 60 కొత్త చీరల్ని అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గొప్ప సంకల్పం ఇలాగే ముందుకు సాగాలని అందరినీ కోరుతూ శ్రీమాత్రే నమః. అందరికీ మనసులో ఏదో ఒకటి చేద్దామని ఉంటుంది, కానీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అలా చక్కటి సేవ చేసే పరిస్థితి శిరీష గారు అందరికీ కల్పిస్తున్నారు. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మాకు ఎంతో సంతోషం కలుగుతోంది ఈ సేవా కార్యక్రమం వల్ల. ప్రోగ్రామ్ శారదావాణి 7 చారిటీ ప్రోగ్రామ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే ద పిల్లర్ బిహైండ్ దిస్ ఈజ్ శ్రీమతి శిరీష. అఫ్కోర్స్ మేమందరము సపోర్ట్ చేశాము, బట్ తను ఒంటి కాలు మీద నిలబడి ఇంత హ్యూజ్ టాస్క్ని ఈరోజు ఇంత అద్భుతంగా జరిపించారంటే ద ఆల్ క్రెడిట్ మస్ట్ గో టు శిరీష గారు. సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ చిక్కడపల్లి డయాగ్నోస్టిక్ దగ్గర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అక్కడ శారదావాణి వాళ్ళ సౌజన్యంలో ఒక మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా డయాబెటిక్ చెకప్ క్యాంపు, బీపీ చెకప్ క్యాంపు ఒక 100 మెంబర్స్కి ఇప్పటికి చేసినాము. దానిలో ఒక 20 మెంబర్స్కి డయాబెటీస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. వాళ్ళందరికీ తగిన మందులు ఇచ్చి, డాక్టర్తో సలహాలు ఇచ్చి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫ్రీగా చేయడానికి మేము ముందుకు వచ్చాము. దాంతోపాటు మా డాక్టర్ దినకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఆయన కొత్తగా మెంబర్ అయ్యారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో తెలంగాణ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య పార్థివ దేహాన్ని ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, ముఠా గోపాల్ పద్మారావు సందర్శించి నివాళులు అర్పించారు. మల్లయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన దిటి మల్లయ్య అనే పేద కుటుంబానికి మండల నాయకులు, దాతలు, రజక సంఘం సభ్యులు అండగా నిలిచారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు అక్క రాజు శ్రీనివాస్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్, ఎంపీపీ జనగామ శరత్రావు, కట్టెకోత మిషన్ బండారి బ్రదర్స్ 5,000 రూపాయల వంతున మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల నాయకులు సుద్దాల దేవయ్య, బాలయ్య, రాములు, దిటి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చనిపోవడం జరిగింది. దాని గురించి మన రాష్ట్ర అధ్యక్షులు అక్కడ చెప్పగానే నేనున్న తల్లి మనకు చాలా లేని వాళ్ళంటే నేనున్న నా వంతు సాయం చేస్తాను అక్కడ జిల్లా అధ్యక్షుడు 5,000 రూపాయలు ఇస్తుంది. అక్కడ కూడా తన వంతుగా అమౌంట్ ఇస్తూ ఇవే కానీ చిన్న కార్యక్రమం ముఖ్యవాళ్ళు ఎవరైనా చనిపోయారు అని నేను చెప్పగానే వెంటనే స్పందిస్తాడు. పేపర్ కూడా అర్థం, దేని కూడా అర్థం సందర్భాలు చెప్తాడు. దీనిలో ఇలా అన్నం కంపల్సరీ ఉంచాలని ఆలోచించారు. అన్న గురించి ఈరోజు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇది ఎప్పుడైనా మా రజకులకు ఏమన్నా అయింది అని చెప్పడంతోనే నాకు నేను సాయం చేస్తా అని ముందుకు వస్తారు మా అన్నగారు. అలాగే రావాలని కోరుకుంటూ మా అందరం చూస్తున్నా. అదేవిధంగా చిరతన అడగగానే 5,000 రూపాయలు చిరతన పంపించాడు. దీటి మల్లయ్య గారు స్వర్గస్థులైన కాబట్టి వారి ఆత్మ స్వర్గం లోపల జ్యోతి వెలగడానికి అందరు ఆత్మీయులు పెద్ద దిక్కుతోని తనకు తోచినంత సహాయం మరియు మన సీనన్న గారు 5,000 రూపాయలు మరియు జిల్లా అధ్యక్షులు మన దుబ్బాక రమేష్ అన్న గారు 5,000 రూపాయలు మరియు కట్టెకోట మిషన్ బ్రదర్స్ వాళ్ళు 5,000 రూపాయలు మరియు చిరతన్న గారు 5,000 రూపాయలు మరియు ఇంకెంతో ఎన్నో దాతలు అందరూ సహకరించి తల ఇంత సహాయంగా అందరం తోచినంత సాయం చేయడం జరుగుతుంది. KG2 PG విద్యాలయానికి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ పేరు నామకరణం చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులు శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం మండల నాయకుడు బాలయ్య మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చింతోజు బాలయ్య, చింతోజు సంతోష్, చిలుముల నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పోతుగల్ రోడ్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం సభ్యులందరం సమావేశమై గౌరవ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో దేవరకొండ తిరుపతిని వైస్ చైర్మన్ చేయడం, సెస్ వైస్ చైర్మన్ చేయడం, గంభీరావుపేట మండల కేంద్రంలో KG2 PG కాలేజీ నిర్మించడం, ఆ కాలేజీకి మా పెద్దవారైన నాయకులైన గౌరవనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వబ్రాహ్మణ్ పేరు ఆ కాలేజీకి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే కాలేజీ, అది గంభీరావుపేటలో నిర్మించింది. ఆ కాలేజీకి మా సార్ పేరు పెట్టడం మేము గర్వించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అసలు సార్ మమ్మల్ని గుర్తుంచుకొని చేయడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. కానీ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇదే దేవాలయంకు మా ఎంపీపీ గారు, రైతు సమన్వయ నాయకులు గోపాలరావు గారు, పాటు వివిధ పార్టీ నాయకులు, గూడూరు ప్రవీణ్ సార్ ఎన్నోసార్లు ఈ గుడికి రావడం జరిగింది. ఎలక్షన్ పీరియడ్లలో మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకోండి, మీకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. సీసీ రోడ్లు వేయించాలని, ఆ గద్దెపై శ్రీకాంతాచారి విగ్రహం పెట్టుటకు అనుమతించాలని, ఈ సిమెంట్ రోడ్లు దేవాలయం లోపల, దేవాలయం బయట, ముస్తాబాద్లో అన్ని దేవాలయాలకు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది, సిమెంట్ రోడ్ పోయడం జరిగింది. కానీ మా ఒక్క దేవాలయంనే మర్చిపోయారు. కావున ఈ సందర్భంగా మీ అందరినీ తమని ప్రముఖులను, ప్రజాప్రతినిధులను సార్ను కోరేది ఏంటంటే తప్పకుండా మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి గౌడ కులస్తులకు, గీతా కార్మికులకు, పద్మశాలీలకు, యాదవులకు ఏ విధంగా అయితే బెనిఫిట్ చేస్తుండ్రో మా విశ్వబ్రాహ్మణులకు ఆ విధంగా బెనిఫిట్ కల్పించాలని తమని సవినయంగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ పై మండిపడిన ఎమ్మెల్యే చిరుమర్తి. లిక్కర్ ప్రాజెక్టులపై కమిషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న కేసీఆర్. మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆరోపణ. లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? బోడుప్పల్ కార్పొరేషన్ కాలనీ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు మండిపాటు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.